నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వాళ్ళకి ఈ రోజున శక్తి సామర్థ్యాలు పెంచుకుంటూ దగ్గర ప్రయాణాలు చేస్తూ వృత్తిలో అభివృద్ధి కొరకు ప్రయత్నాలు చేస్తూ మంచి నిర్ణయాలు తీసుకుంటూ పరాక్రమాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయడానికి ఆస్కారం అనేది ఒకటి మనకి కనబడుతోంది. అలాగే దాంతోపాటుగా ఏ విషయంలోనైనా సరే అంటే మీ మాటలతో పనిని చక్కగా చేసుకుంటూ మిత్రుల యొక్క సహకారాన్ని కూడా తీసుకుంటూ ఆర్థిక ఎదుగుదలకు కూడా ప్రయత్నాలు చేస్తూ మంచి మాటలతో అనుకున్న కార్యక్రమాలని నిర్వర్తించుకుంటారు. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కృత్తిక, రోహిణి, మృగశిర. వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున మంచి కార్యక్రమాలు చేయడానికి ఒక చక్కటి సంకల్పం అనేది ఏర్పడినా కూడా అది ఆర్థిక సంబంధమైన విషయాలలో ఎక్కువ దృష్టిని సారించుకోవడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. ముఖ్యంగా ఆకస్మికమైన నిర్ణయాలు, ఆకస్మికమైన ప్రయోజనాల కొరకు ఎక్కువ దృష్టి సారించడం, అది ఆర్థిక ప్రయోజనాల వైపు మరలించడానికి మీరు ప్రయత్నాలు చేయడం, ఆ విషయంలో అనుకోని అవకాశాలు లాంటివి లభ్యమవుతున్నా కూడా పూర్తి స్థాయిలో ఉపయోగించుకునే విషయంలో కొంత మీరు సామాన్య ఫలితాలు పొందే అవకాశం ఉంది. అంటే తొందరపాటుగా వ్యవహరించకుండా జాగ్రత్తగా నిదానంగా వ్యవహరించి ఆర్థిక సంబంధమైన విషయాలని అభివృద్ధి చేసుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పెడితే ఆశించిన ఫలితాలు అనేవి లభ్యమవుతాయి. అదేవిధంగా మీ తెలివితేటలను ఉపయోగించుకొని చక్కగా ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మృగశిర, ఆరుద్ర, పునరసు 3 పాదాలు. మిథున రాశి వాళ్ళకి వ్యక్తిగత ఆలోచనలు చాలా వరకు ఉపయోగకరంగా ఉంటాయి. మీ మీద మీకు శ్రద్ధ, సాంఘిక సంబంధాలు వాటిని అభివృద్ధి పరచుకోవడం, మైత్రి బంధాలు బలపడడం, సంఘంలో గుర్తింపు గౌరవం అనేది లభ్యమవ్వడం, అలాగే భాగస్వామితో మీకు సంబంధ బాంధవ్యాలు అనుకూలంగా ఉండడం, నూతన భాగస్వామి వ్యవహారాల కొరకు పెట్టుబడుల కొరకు ప్రయత్నాలు చేయడానికి చేసే కార్యక్రమాలు మొదలైన వాటి కొరకు మీరు దూర ప్రాంతాల్లో వెళ్ళడానికి కూడా ప్రయత్నాలు చేయడం, అంటే దూర ప్రదేశాలలో మీ వ్యాపార అనుబంధాలని విస్తరింపజేయడానికి ప్రయత్నాలు చేస్తారు. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ముఖ్యమైన వ్యవహారాల్లో అంటే ఏదైనా పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కానీ లేకపోతే ఖర్చులకు సంబంధించిన విషయాల్లో కానీ ఎక్కువ శాతం దృష్టి సారిస్తారు. అంటే గృహ సంబంధమైన వాటి విషయంలో కొనుగోలు నిమిత్తం కావచ్చు, ఆర్థిక సంబంధమైన విషయాల్లో పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కావచ్చు ఎక్కువ శాతం దృష్టి కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. అలాగే మీ ఆలోచనలు ఫలిస్తాయి. ఆర్థిక సంబంధమైన విషయాలలో మీ పెట్టుదామనుకున్న పెట్టుబడుల విషయంలో మీ నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ అవి శ్రమతో తీసుకునే నిర్ణయాలు కనుక ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది కనుక వీలైనంతవరకు ఒత్తిడిని అధిగమించే విధంగా ప్రయత్నం చేస్తే అది చాలా వరకు మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. సింహరాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆగిపోయిన పనులు ముందుకు సాగుతాయి. అలాగే మిత్రులతోనూ శ్రేయోభిలాషులతో చర్చించడం, చర్చా కార్యక్రమాల్లో పాల్గొనడం, విందు వినోదాలు మొదలైన వాటిల్లో పాల్గొనడానికి ప్రయత్నాలు చేయడం, వ్యక్తులని కలిసి వారితో ఈ రోజును మీరు ప్రశాంతంగా గడపడం, దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో మీకు అనుబంధాలు మెరుగవ్వడం, మిత్రుల యొక్క ఆలోచనలతో మీరు చక్కటి పెట్టుబడులు పెట్టడానికి కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం, ఆ విషయంలో మీ వ్యాపార అభివృద్ధి మాత్రమే కాకుండా నూతన అవకాశాలను కూడా మీరు క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలు ఉత్తర, హస్త, చిత్త. ఈ కన్యా రాశి వాళ్ళకి ముఖ్యమైన వ్యవహారాల్లో అది వృత్తికి సంబంధించిన వ్యవహారాల మీద దృష్టి అనేది అధికం చేస్తారు. నూతన వృత్తుల కొరకు ప్రయత్నాలు చేస్తారు. తండ్రి తరపు బంధువులతో సంప్రదిస్తారు. దూర ప్రదేశాల్లో అవకాశాలు లాంటివి ఏర్పడినా కూడా వాటిని ఉపయోగించుకునే నేపథ్యంలో ఎంతవరకు వాటిని ఉపయోగించుకోవాలా లేదా అన్న విషయంలో తర్జన భర్జనలు, ఆ విషయంలో మీకు ముఖ్యులని సంప్రదిస్తారంటే వీలైనంతవరకు జీవిత భాగస్వామి యొక్క నిర్ణయంతో ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నాలు చేస్తారు. అలాగే ఆధ్యాత్మిక గురువుల యొక్క ఆశీస్సుల కొరకు ప్రయత్నాలు చేస్తారు.
ఆధ్యాత్మిక క్షేత్ర పర్యటన కొరకు కూడా ఆలోచనలు చేస్తారు. తులారాశి. అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. తులారాశి వాళ్ళకి దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల దగ్గర నుంచి సమాచారాలు, మానసిక ప్రశాంతత కొంతవరకు తక్కువగా ఉండడం, ఆకస్మిక అవరోధాలు పనులలో, ముఖ్యంగా తోబుట్టువులతో కానీ లేకపోతే ఏదైనా వ్యాపార నిమిత్తం వ్యక్తులతో కానీ మీరు మాట్లాడేటప్పుడు తగిన విధంగా ప్రణాళికాపరంగా మాట్లాడుతూ ముందుకు వెళ్తే చాలా వరకు అనుకున్న పనులు అయ్యే అవకాశం లాంటిది మీకు ఇదవుతుంది. ప్రయాణాల కొరకు ఎక్కువ ఆలోచనలు చేస్తారు. ఆధ్యాత్మిక వ్యక్తుల్ని కలుస్తారు. ఆధ్యాత్మిక ప్రయాణాలకు కూడా మీరు ఎక్కువ ప్రధానంగా ఆలోచనలు అనేవి అధికంగా చేస్తారు. కొత్త ఆలోచనలు, సామాజిక సేవ, గుర్తింపు, గౌరవం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి దూర ప్రదేశాల్లో అవకాశాలు లభ్యం. వృశ్చిక రాశి. అమ్మ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం ఈ వృశ్చిక రాశిలో ఈ విశాఖ, అనురాధ, జ్యేష్ఠ వృశ్చిక రాశి వాళ్ళకి ఆకస్మిక నిర్ణయాలు, అనుకోని ప్రయాణాలు, వృత్తిలో అనుకోని ఆటంకాలు, ఇబ్బందులు లాంటివి, అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇష్టం లేని విషయాలు వినడం, దానివల్ల మానసిక ఘర్షణ, దూర ప్రదేశాలకి అనుకోని ప్రయాణాలు, ప్రణాళిక లేకుండా ప్రయాణం చేయడం వల్ల కొంత చికాకులు లాంటివి ఎదురవ్వడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు సంతానం, కుటుంబంతో సంప్రదించి కొన్ని నిర్ణయాలు తీసుకొని ఆకస్మికమైన ప్రయాణాల కొరకు ఆలోచనలు, ముఖ్యమైన పనులు కొంతవరకు వాయిదా పడుతున్నప్పటికీ దాన్ని అధిగమించే విధంగా మీరు ఆలోచనలు చేయాలి. ఆర్థిక సంబంధమైన విషయాల్లో కొంత చికాకులు అనేవి ఎదురైనప్పటికీ ఎక్కడ పెట్టిన వస్తువులు మిస్ప్లేస్ అవ్వడం బట్టి కూడా కొంత ఘర్షణాత్మకంగా ఉంటుంది. ధనస్సు రాశి. అమ్మ ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ధనస్సు రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం, భాగస్వామి వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయం మీద చాలా వరకు శ్రద్ధ తీసుకుంటారు. వారి గురించి ఆలోచనలు చేస్తారు. వారి సంబంధమైన విషయాలలో, అది వ్యాపార భాగస్వామ్యమైన, జీవిత భాగస్వామ్యమైన, వారి సంబంధించిన విషయాలలో కొంత ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. అలాగే వారితో అభిప్రాయ భేదాలు రాకుండా తగిన విధంగా ప్రవర్తిస్తూ ముందుకు వెళ్ళి మానసిక ప్రశాంతతను పెంచుకోవాలి. మకర రాశి. అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట ఈ మకర రాశి వాళ్ళకి ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కొంత ఆలోచనలు చూసుకోవాలి. అలాగే ఏదన్నా పోటీలకు సంబంధించిన విషయాల్లో విజయం కోసం చేసే ప్రయత్నాల్లో శ్రమ అనేది అధికంగా ఉంటుంది. ఆ విషయంలో మీ యొక్క ఆలోచనలని కరెక్ట్గా ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇతరుల మీద విజయం సాధించడానికి, ఇతరులు ఇబ్బంది పెడుతుంటే ఆ మాటలను తిప్పికొట్టడానికి మీరు ఒక ప్రణాళికను ఏర్పరచుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళకి ఆలోచనల విషయం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. జ్ఞాపక శక్తి విషయం మీద ఎక్కువ శ్రద్ధ వహించాలి. ముఖ్యమైన విషయాలని కరెక్ట్గా ప్రణాళిక ఏర్పరచుకుని దాని పరంగా చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. హృదయాందోళనని అధిగమించే విధంగా ప్రయత్నం చేసుకోవాలి. ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే వ్యక్తుల సహకారం కూడా బాగుంటుంది. కొన్నిసార్లు మీరు ఊహించని వ్యక్తుల దగ్గర నుంచి కూడా మీకు సహకారం అందడం, అలాగే పనిచేసే ప్రదేశంలో చాలా వరకు రిలాక్సేషన్ రావడం వల్ల స్థిమితం లాంటివి ఏర్పడడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. మీనరాశి. అమ్మ చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా? మీన రాశి వాళ్ళకి గృహ వాతావరణం చాలా వరకు సౌకర్యవంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే నూతన విషయ సేకరణ, గ్రంథాలయాలు మొదలైనవి వాటికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. కొత్త విషయాలని మీరు ప్రణాళికాపరంగా ఏర్పరచుకొని మీ విధానంలో మీరు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వృత్తిపరమైన విషయాల్లో అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. నూతన ప్రదేశాల్లో వృత్తి కొరకు చేసేవారికి కానీ లేకపోతే గృహ నిర్మాణం కొరకు ప్రయత్నం చేసేవారికి కానీ చాలా వరకు అనుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.